నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లో రాబోతున్నారంటూ కూడా పెను సంచలనమైన వార్తగా నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి వారి యొక్క వ్యక్తిగత టీం సంచలనమైనటువంటి మాటలు కావచ్చు, లేకపోతే ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు, ప్రశాంత్ కిషోర్ని కలిసి ఆయన మాట్లాడారు, రాజకీయ వ్యూహాలు తెలుసుకుంటున్నారంటూ కూడా చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు. సో అటు చిరంజీవి కావచ్చు, మిగతా సీనియర్ నాయకులు, అంటే గతంలో సినిమాల్లో ఉండి రాజకీయాల్లో వచ్చినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి అసలు ఎలా ఉంటుంది ఏమి ఇవన్నీ కూడా చర్చించినట్టు పెద్ద ఎత్తున కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. సో చర్చలు నడుస్తున్నటువంటి టైంలో వారి ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే మిగతా వారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ కావచ్చు, వారందరూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు, రావాల్సిందే అంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి సమయంలో ఏదైతే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఈ రెండు రాజకీయాల్లో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పటిష్టంగా ఉన్నటువంటి సమయంలో, అక్కడ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన ఉన్నటువంటి సమయంలో అల్లు అర్జున్ రాజకీయాలకు రావాల్సినటువంటి అవసరం ఏముందంటూ కూడా చాలామంది అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటూ కూడా ఆయన మళ్ళీ ఏదైతే ప్రశాంత్ కిషోర్ని కలిసిందనేది కూడా ఒక అవాస్తవం అని, అదేవిధంగా తను చిరంజీవిని కావచ్చు, మిగతా సీనియర్ నాయకులను కావచ్చు, వీళ్ళందరినీ కలిసిందనేది కూడా మొత్తం అవాస్తవం అని ఆయన యొక్క మేనేజర్ ఎవరైతే ఉన్నారో, ఆయనకు పర్సనల్ మేనేజర్ ఉన్నటువంటి శరత్ చంద్ర నాయుడు ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడి ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది. ఆయనకు దాదాపు 10 ఏళ్ల వరకు కూడా డేట్స్ ఫిక్స్ అయి ఉన్నాయి. ఆయన బిజీగా ఉన్నారు. మొత్తం భారీ పాన్ ఇండియా మూవీస్ తోటి కూడా ఎక్కడికక్కడ కూడా ఆయన లాక్ అయిపోయారు. ఆయన రాజకీయాలకు వచ్చేటువంటి అవకాశం లేదు, రాజకీయాలకు వచ్చేటువంటి ఆలోచన కూడా లేదు. ప్రస్తుతానికి 10 ఏళ్ల వరకు ఎలాంటి ఆలోచన లేదు. ఆలోచనలు కావచ్చు, మాట్లాడడం కావచ్చు, ఏం కూడా చేయట్లేదు. ప్రస్తుతానికి ఆయన సినిమాల మీదనే ఫోకస్ పెట్టారు, సినిమా సంబంధించినటువంటి యాక్టివిటీస్ మీదనే ఉన్నారు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఉత్త ప్రచారం అంటూ కూడా తన టీం ఏదైతే శరత్ చంద్ర నాయుడు ఉన్నారో, తన టీంలో ఒక మెంబర్ అయినటువంటి, తన మేనేజర్ అయినటువంటి తను చెప్పడం జరిగింది. మీడియాకి వెల్లడించడం కావచ్చు, లేకపోతే అనుచరులతో చెప్పడం కూడా జరిగింది. అయితే వాస్తవానికి ఎప్పుడైతే అల్లు అర్జున్ రాజకీయాలకు రావాలని ఫిక్స్ అయ్యాడో, అంటే మాట్లాడడం జరిగిందో, అప్పటి నుంచి కూడా ఈ చర్చ మొదలైంది. చర్చ మొదలైన తర్వాత కూడా తన ఫ్యాన్స్, తనకు సంబంధించినటువంటి వాళ్ళు సానుకూలంగానే స్పందించిన మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం కావచ్చు, లేకపోతే మాట్లాడడం కావచ్చు జరుగుతూ ఉంది. సో ఇది రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది, ప్రచారం ఎక్కువ జరుగుతుంది, రాజకీయాలు అనేది కూడా నడుస్తూ ఉంది. మరి అక్కడ తెలంగాణలో ఉంటారా, మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్తారా, ఇవన్నీ కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయని కూడా చాలామంది సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో దానికి క్లారిటీగా శరత్ చంద్ర నాయుడు ఏదైతే ఈ వివాదం నడుస్తుందో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉందో, ఈ ప్రచారం మొత్తానికి ఎండ్ కార్డు పడేలాగా, ఈ ప్రచారం ఆగిపోయే విధంగా కూడా ఆయన కామెంట్ చేసిండు. అల్లు అర్జున్ మాత్రం ఇక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ కనీసం బయటికి వచ్చి మరి జరుగుతున్నటువంటి వివాదానికి ఆయన స్పందించలేదు, కానీ తన టీం స్పందించింది. సో మొత్తానికి భారీ పాన్ ఇండియా మూవీస్ తోటి రాబోతా ఉన్నాడు. 10 ఏళ్ల వరకు అసలు డేట్సే లేవు. ఆయనకు సంబంధించినటువంటి డేట్స్ అన్ని లాక్ అయిపోయాయి కాబట్టి తను బయటకు వచ్చేటువంటి అవకాశం కానీ, పొలిటికల్ కెరియర్ ప్రారంభించేటువంటి అవకాశం కానీ 10 ఏళ్ల వరకు ప్లాన్ లేదు. అంటే 10 ఏళ్ల వరకు ప్లాన్ లేదంటే కూడా తన అభిమానగలం 10 ఏళ్ల తర్వాత వస్తాడనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ మొదలుపెట్టారు. సరే 10 ఏళ్ళు డేట్ లాక్ అయిపోయాయి అంటున్నారు, ఒకవేళ 10 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా అంటూ కూడా మేనేజర్ని ట్యాగ్ చేస్తూ కావచ్చు, మేనేజర్కి మెసేజ్ చేయడం కావచ్చు కూడా చేస్తూ ఉన్నారు. చాలామంది సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. సో మరి దానికి మరి మేనేజర్ కావచ్చు, తన టీం కావచ్చు మళ్ళీ ఏం క్లారిటీ ఇస్తుంది, అదేవిధంగా అల్లు అర్జున్ ఈ విషయం మీద ఎప్పుడైనా ఈ మధ్యలో ప్రెస్ మీట్ పెడితే ఎక్కడైనా మాట్లాడేటువంటి అవకాశం ఉందా కూడా వేచి చూద్దాం.